వనపర్తి జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతు బంధు ఎగ్గొట్టినందుకు రైతు సంబరాలు చేస్తున్నారా? సగం మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినందుక అని మండిపడ్డారు. నష్టపోతామని తెలిసి తీసుకొని మంత్రివర్గం ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పుడు ఎఫ్ఆర్బిఎం మరియు కార్పొరేషన్ అన్ని కలిపినటువంటి ప్రభుత్వం యొక్క భారం అప్పులు 88,000 కోట్లు మనకు. అంటే మన సంసారం 88,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది తెలంగాణ సంసారం. అప్పుడు ఏముండే, రైతులకు నీళ్లు గతి లేవు. అద్భుతమైనటువంటి స్కీమ్ రైతు బంధు లాంటిది ఇంకా మనం ప్రారంభించలే. పాత ప్రాజెక్టులు అప్పుడే మొదలు పెడుతున్నాం, పూర్తి చేయడానికి కొత్త ప్రాజెక్టులకు అప్పుడే రూపకల్పన చేస్తున్నాం. శుద్ధమైనటువంటి మంచినీళ్ళు ఇచ్చేటువంటి మిషన్ భగీరథ పథకాన్ని మొదలుపెట్టి 46,000 కోట్ల రూపాయలతోన ఇంటింటికి అలా అద్భుతమైన మంచినీటి పథకాన్ని ఇచ్చినాం. మన రాష్ట్ర ఆదాయాన్ని మనం దిగిపోయే నాటికి ఏడాదికి 3 లక్షల కోట్ల ఆదాయ రాష్ట్రంగా మనం నిలబెట్టించిన వాళ్ళ చేతికి. భారతదేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రంలో నంబర్ 1 గా తెలంగాణ చేసి పైన నిలబెట్టి వరకు అప్పచెప్పినాం సర్కార్. ఈ స్థితిలో అప్పచెప్తే ఏం లేదు, అప్పుల పాలు చేసిండు, అప్పులు చేసిండు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది.